ఫ్రెండ్స్, ఈ మధ్య రిలీజ్ అయిన బ్లాక్ క్యాబ్ సినిమా ఎలా ఉందో చూద్దాం. యానీ ప్యాట్రిక్ని ఇష్టపడుతూ ఉంటుంది, కానీ అతను పెళ్లి చేసుకోవడానికి అతని ప్రవర్తన వల్ల అంతగా ఇష్టపడదు. అతనేమో ఫ్రెండ్స్ దగ్గర చెప్పేస్తాడు. ఆల్రెడీ తన గర్భవతి అని తెలుసుకుంటుంది యానీ. ఏం చేయలేక ప్యాట్రిక్ కబందాస్తాల్లో చిక్కుపోయినట్లు ఉంటూ ఉంటుంది. ఒకరోజు డిన్నర్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక క్యాబ్ ఎక్కుతారు. అది నల్ల క్యాబ్. ఆ క్యాబ్ డ్రైవర్ యానీని ముందే చూస్తాడు. ఆమె మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన అడ్రస్ తనకు తెలియదని, తన దగ్గర ఉన్న మ్యాప్ ద్వారా క్యాబ్ని నడుపుతానని క్యాబ్ డ్రైవర్ వెనక్కి వెళ్ళొచ్చి ప్యాట్రిక్కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాడు. ఆ తర్వాత యానీ ఆ క్యాబ్లో ఒక దెయ్యం కూడా ఉందని తెలుసుకుంటుంది. ఈ శాడిస్ట్ డ్రైవర్ యానీని ఏం చేద్దాం అనుకున్నాడు? అతను తీసుకెళ్లిన ప్లేస్లో యానీతో పాటు ఎవరెవరు ఉన్నారు, యానీ తప్పించుకుందా లేదా, ప్యాట్రిక్ ఏమయ్యాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా వెరైటీగా స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన లైటింగ్, డల్ లైట్ లో కూడా మిరుమిట్లు గొలిపే లైటింగ్ ని పెట్టి అద్భుతంగా తీశాడు కెమెరామెన్. ఇక శాడిస్ట్ డ్రైవర్ పాత్రలో నిక్ ఫ్రాస్ట్ అదరగొట్టేశాడు. అక్కడక్కడ మనకి బాలసుబ్రహ్మణ్యం, కమల్ హాసన్ గుర్తొస్తూ ఉంటారు. యానీ పాత్ర కూడా చాలా డల్ గా ఉన్నా బాగుంటుంది, బాగా సాగుతుంది. ప్యాట్రిక్ లాంటి శాడిస్ట్ పాత్రని మనం చాలా చూసే ఉన్నాం. సినిమా మొత్తం యానీ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ శాడిస్ట్ డ్రైవరు యానీ వీళ్ళిద్దరి మధ్య సీన్లు ఎక్కువ ఉంటాయి. అయితే దర్శకుడు కథని చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేసిన, కొంచెం స్లోగా ఓపెనింగ్ చేసిన, మెల్లిగా క్లైమాక్స్ వచ్చేసరికి రొటీన్ గా అనిపించి బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. క్లియర్ గా కూడా లేదు క్లైమాక్స్. సినిమా చూసే వాళ్ళకి క్లైమాక్స్ మాత్రం అంతగా నచ్చదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. టైం పాస్ కి ఏదైనా థ్రిల్లర్స్ చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమా ఇంకా తెలుగులో రాలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?